హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఎండు రొయ్యలు చిక్కుడుకాయ కూర చేశాను. షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి. ఇంక ఇది వచ్చేసి మటన్ కీమ్ అనమాట. రాత్రి మిగిలిన కర్రీలో కొంచెం రైస్ వేసేసి వేడి చేసుకొని పెట్టుకున్నాం. చాలా టేస్ట్ ఉంటుంది. ఈరోజు మీ ఇంట్లో ఏం వండుకున్నారు? ఎందుకంటే నేను 2 రోజులు మట్టి అన్నం ఏమీ తినలేదు ఫ్రెండ్స్. అందుకే అంటే నిన్న 2 గుడ్లు అంటే 4 రొట్టి అది బ్రెడ్ మాట కూడా సరిగ్గా రావట్లేదు చూసారా. అంటే అంత నీరసంగా ఉంది. వీళ్ళు అంటే లో బీపీ వచ్చేసి చెమటను. అందుకే తింటున్నా, ఆకలేసి త్వరగా తినేస్తున్నా. రాత్రి మిగిలిపోయిన కూరలో ఇలాగా అదే డేస్ అలా అన్నం వేసుకొని ఇట్లా వేడి చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. కారణం ఎక్కడదంటే నిన్న మా అమ్మని తలుసుకొని ఆమెకి మటన్ కైమా అంటే ఇష్టం అనమాట. వండాను కానీ మా పిల్లలు పెట్టినా, నేను తినలా. ఆమె గుర్తుకి, ఎందుకంటే మా అమ్మకి మటన్ కైమా అంటే ఇష్టం కదా, అందుకని. ఎందుకు ఇంత ఇంత గ్రేవీ ఇంత కూర ఉంటే దాంట్లో రైస్ వేసి తింటున్నాను అన్నమాట. ఇంకా ఎండు రొయ్యలు చిక్కుడుకాయ కూర అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్, రిజల్ట్గా చెప్తున్నా. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను షార్ట్ వీడియోలో పెట్టాను ఎండు రొయ్యలు చిక్కుడుకాయ కూర వచ్చి నేను పొద్దున్నే వండేసేసాను. 11 కల్లా ఈరోజు చేసేసాను అనమాట. నేను ఎప్పటికప్పుడే ఒక్కోసారి వీడియో అప్లోడ్ చేసేసిన. నిజంగా అబ్బా, ప్రామిస్ అంత బాగుంది. ఎండ్రయ్య నాన్ వెజ్ కొంచెం లైట్ మానేసా కదా, నోరంతా ఏదో సప్పబడిపోయినట్టుండి. అందుట్లో నిన్న మొన్న కొంచెం సాడ్గా ఉన్నాను కదా. మా అమ్మ చాలా బాగా గుర్తొచ్చేసింది నాకు. అమ్మ ఎంత గుర్తొచ్చింది, ఏం చేయాలి. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాం. అమ్మ నా డైనింగ్ టేబుల్ ఎదురుగానే ఉంటుంది. అదిగండి, చూసారా, ఇక్కడ ఉంటుంది. మా అమ్మ పక్కన నా ఫోటో. నేను ఒక్కోసారి హాల్లో పడుకున్నాను అనుకో, ఇక్కడే అక్కడ సోఫా అనమాట, ఇక్కడ పడుకుంటే కిందనే పడుకుంటా, హాల్లో పడుకుంటే. లేవంగానే మా అమ్మ ఫోటో చూస్తాను. కానీ చాలామంది నాకు తెలిసిన దండపాలెం వాళ్ళు ఉన్నారు కదా, 4 దండపాలెం 4 వాళ్ళంట అమ్మని ప్రేమిస్తా అంటారు. ఏం ప్రేమిస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు, వస్తుందే. మా అమ్మ ఫోటో ఇంట్లో ఉంటే ఎవరో పాస్టమ్ వచ్చి చెప్పిందంట, చనిపోయిన వాళ్ళ ఫోటో పెట్టుకోకూడదు. అది వాళ్ళు అంటే మా అమ్మ రోజు కళ్ళకు వస్తుంది అనేసి వాళ్ళ పిల్లలకి ఆమెకి పాస్టమ్కి చెప్తే, మోటిది ఉంది కదా అది అట్లా రోజు
కళ్ళకి వస్తుంది, కనిపిస్తుంది. అంటే మా అమ్మ చనిపోయిన కొత్తలో, పోయిన సంవత్సరం మా అమ్మ చనిపోయిన 3 నెలలు తర్వాత, 3 నెలలు 2 నెలల తర్వాత ఊరికే కళ్ళకి వస్తుంది, పిల్లలకు కూడా కనిపిస్తుంది అంటానని పాస్టర్కి చెప్తారు ఎవరన్నా. ఇష్టం ఉండి వస్తుందేమో అని ఇంకా ఇదిగా ఇచ్చేయాలి. అయితే ఆ పాస్టమ్ ఒక కొలతలు కొలిసే పాస్టమ్మలు వాళ్ళు. ఈ మోటిదాన్ని తగ్గట్టే ఉంటారు పాస్టమ్మలు కూడా. మంచి నిజాయితీగా చెప్పే పాశ్రమములు కూడా వీళ్ళు దీనికి దొరకరు. నిజాయితీగా యథార్థంగా పరిశుద్ధాత్మను పొందుకొని మా బ్రదర్ గారు ఉన్నారు. అంత నొప్పి లాంటి చర్చికి వెళ్ళాలంటే కొన్ని రోజులు డ్రామా చేశారు, వెళ్ళారు. కానీ బాగా ప్రార్థన చేసి ఉంటారు. యథార్థవంతులు అయితేనే ఇక్కడ ఇన్న వాక్యము ఇన్ని మర్చిపోకోకుండా ఆ వాక్యం ప్రకారం నడుచుకున్న వాళ్ళు అయితేనే ప్రభువా ఈ గుమ్మం అంటే చర్చి లోపలికి వచ్చేలాగా సహాయపడండి అని బ్రదర్ గారు బాగా ప్రేయర్ చేసినట్టున్నారు. ఎబ్నేజర్ గారు నా దగ్గర క్యాలెండర్ కూడా ఉంది. మొన్న మా అబ్బాయిలు తీసుకొచ్చాడు క్యాలెండర్, పోయిన సంవత్సరంది. బాగా ప్రేయర్ చేసినట్టున్నారు. అందుకే సాతాన్ ముండలు ఈ మోటిది ఇంకా గోరి ఇంకా జ్యోతిలక్ష్మి వీళ్ళందరూ వెళ్ళకోకుండా చేశాడు దేవుడు. ఇంకా అక్కడ ఉన్న పాటిస్తే దేవుడు కూడా మెచ్చుకున్నాడు. మా అమ్మ కళ్ళకు వస్తుందని ఆ రాంగ్ పాస్టమ్మకి చెప్పింది. ఆవిడేమో పెద్ద ఇంకెందుకులే మాటలు. కానీ మళ్ళాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనుకో అండి, ఎవరైతే ఈ మోటిది పాస్టమ్మలు అని వాళ్ళని ప్రేమించి వాళ్ళకి ముడ్లు కడిగిద్ది, వాళ్ళ కాళ్ళు ఎత్తిద్ది, వాళ్ళ కొళ్ళు ఎత్తిద్ది, వాళ్ళకి అన్ని పనులు చేసిద్ది. ఎందుకంటే ఆ పనులు చేయండి దీనికి నడవదు అనమాట. ముద్ద అనేది తెగదు. ఎందుకంటే వాళ్ళు పాడైపోయిన సోఫాలు, పాడైపోయిన ఫ్రిడ్జ్లు దీంతో పని చేయించుకొని అలా ఇస్తూ ఉంటారు. మళ్ళీ పిల్లల పెళ్ళిళ్ళు అయితే డబ్బులు ఇవ్వడము, కమ్మలు కొనడము, గోళ్ళి అలా చేస్తారనమాట. అందుకని వాళ్ళని వదిలిపెట్టదు. వాళ్ళకి అయ్యి మా తల్లి గురించే చెప్పుకుంది, మా గురించి కూడా చెప్పుకుంది. అమ్మో మా చెల్లెళ్ళు చాలా రాంగ్ సిస్టర్, సిస్టర్ కూడా అంది. సిస్టర్ అంటే దీన్ని ముడ్డు మీద తన్ని వెళ్ళగొడతారు వాళ్ళు. దీన్ని లేబర్ దానిలాగా చూస్తారు. మళ్ళీ ఇదేమో అక్కడి నుంచి లేబర్ పనులు చేసి వాళ్ళ బాతులు కడిగి వాళ్ళు చనిపోయిన బట్టలు ఉతికి, ఆ బట్టలు ఉతికి, ఆ ఉతికి, ఆ ఈ చేసి వాళ్ళ వంటలు చేసి మళ్ళీ ఇంటికి వచ్చేమో నా పిల్లలు రిచ్ పీపుల్స్ అని ఇక్కడ గొప్పలు చెప్పుకుంటుంది ఊర్లో వాళ్ళకి. ఇది కడిగేదంతా హైదరాబాద్లో ఈ అదవ పనులు చేసేదంతా. కష్టపడితే తప్పులేదు ఫ్రెండ్స్, అది కష్టపడినట్టే ఊర్లో వాళ్ళకి కూడా చెప్పుకోవాలి. అమ్మో నేను రోజుకొచ్చి 4-5 వేలు సంపాదిస్తాను, నెలకొచ్చి 12 లక్షలు అలా సంపాదిస్తా. వస్తే సారీ ఫ్రెండ్స్, నెలకొచ్చి కాదు సంవత్సరానికి వచ్చో మరి నెలకొచ్చి ఎంతో చెప్పిందంట. నేను వీడియోలో కూడా నేను పెట్టాను, ఫుల్ వీడియోలో. చెమటలు పడుతుంది ఫ్రెండ్స్. అంటే లో బీపీ డౌన్ అయింది. ఎందుకంటే మా అమ్మ గురించి ఆలోచించి నా పిల్లలు తిట్టారమ్మా, నువ్వే అంటావు కదా చనిపోయిన వారు దేవుని దగ్గర నిద్రిస్తూ ఉంటారనని, తలుచుకుంటే వాళ్ళకి ఇది ఉండదు, తలుచుకోకూడదు అని అంటావు కదా, మరి నువ్వెందుకమ్మ ఇంతలా ఆలోచిస్తున్నావు, ఎవరికి లేని బాధ నీకు ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడుకు ఉండదు. తల్లి బ్రతుకున్న రోజులు వేధించుకున్నారు పక్కన స్థలం కోసం. మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన స్థలం ఉంది, అది మా బాబాయ్ది. ఆ స్థలం కొట్టేయాలని ఇల్లు ఆమె మీద ఏదో ప్రేమ ఉన్నట్టు డ్రామా చేశారు. లాస్ట్ మూమెంట్లో కోర్టులకి ఆ చుట్టూ తిరిగేటప్పుడు తల్లి మీద ఏదో ప్రేమ ఉన్నట్టు నా దగ్గర కూడా రానివ్వలే. ఎందుకంటే ఒకసారి మా అమ్మ వస్తే, అమ్మ ఎందుకమ్మా కోర్టు చుట్టూ తిరుగుతున్నావు, ఇప్పటికే నీ ఓపిక అనేది ఇదైపోయింది, అవసరమా, ఎవరికి చెందాల్సింది వాళ్ళకే చెందిద్దమ్మా, మనం ఏమి తీసుకెళ్ళలేము అని అంటే ఆ మాట పిల్లలతో చెప్పుకుంది, నాకంటే పెద్దలతో. ఇక అప్పటి నుంచి అమ్మో ఇదేదో మాయ మాటలు చెప్పేసేస్తుంది, మనకు ఆ స్థలం దక్కదనేసేసి ఆమెను గ్రిప్లో పెట్టుకుని ఆమె ఊపిరిపోయేలాగా చేసేది. నా దగ్గర అన్న ఉంటే మంచి తిండి పెట్టి అంత చేసేదాన్ని. ఒకసారి మా నాన్నకు కూడా చెప్పా, నాన్న ఎందుకు నాన్న గొడవలు, మీ తోడ పుట్టిన తమ్ముడే కదా, నీ రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడే కదా, నీ ఎంగిలి పాలను తాగిన తమ్ముడే కదా, ఇచ్చొచ్చు కదా బాబాయ్ కంటే ఊకొట్టాడు. దాని తర్వాత ఎప్పుడైతే ఈ దండిపాలెం కుటుంబాన్ని చెప్పాడో మార్చేశారు ఆయన్ని.
దానికేమో డబ్బులు ఇచ్చినట్టున్నాడు బాబాయ్. మరి అవును, ఆలీలు ఇచ్చిన డబ్బులతో నేను బతికేస్తాను, ఏం చేస్తాను. మర్చిపోయాం ఆ ఫోటో గురించి. ఇలాగా ఊరికే అమ్మ గుర్తొస్తుంది, చేపట్టుకున్నట్టు అలా వస్తుందని ఈ దొంగ పాస్టర్లు చెప్తే వాళ్ళేమో ఏం చేస్తామంటే ఆ ఫోటో తీసేసి, అసలు చనిపోయిన వాళ్ళ ఫోటో పెట్టుకోకూడదు, రా తీసేసి అని అలా చెప్పారు. అలా ఫోటో కూడా తీసేసారు ఫ్రెండ్స్. తెలుసా ఏం మనుషులో ఏం వాళ్ళు అయితే, నిజంగా రాంగ్ మనుషులు అంటే వాళ్ళే ఉన్నారు. ఇప్పుడన్నా మా నాన్న మనసు మార్చి, దేవుడు మార్చి, మా బాగా ఎలాంటోడన్నా కానీ తల్లిదండ్రులను వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు, ఏమన్నా కానీ ఎవరికి చెందాల్సింది. అది మట్టి ఉంది కదా, కట్ చేయాలి కొత్తిమీర, అట్లా పెడితే పాడైపోతుంది. బయట పెట్టి కట్ చేసి పెడతా డబ్బా. ఎందుకండి అంతకాలం తెచ్చా? నేను బీట్రూట్ జ్యూసే తాగుతా. కూర కూడా వండుతాను. కూర వండితే రక్తం కూర తిన్నా, రక్తం అన్నం తిన్నట్టు. సరే ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ వచ్చింది, వాళ్ళు తట్టుకోలేను. నా వీడియో మీకు షార్ట్ వీడియోలో పెట్టాను ఫ్రెండ్స్, నాది చిక్కుడుకాయ ఎండ్రాయిల కూర. ప్లీజ్ వెళ్ళి ఆ ఛానల్లోకి వెళ్ళి షార్ట్ వీడియోలోకి వెళ్ళి చూసి నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే వీడియో తోసేయండి. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్, ఉంటా మరి.